జగనన్న పరిపాలన నవరత్నాల పేరుతోటి ఈరోజు డబ్బులన్నీ కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వేసే కార్యక్రమం ఒకటి తప్పితే ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి అనేటటువంటిది కూడా లేదు. ఆడోళ్ళకు డబ్బులు, మొగోళ్ళకు డబ్బులు, పిల్లోళ్ళకు డబ్బులు, అందరికి డబ్బులే. ఇంకా డబ్బులు తప్ప వేరే ఏం లేదు ఈడ. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అనేటటువంటివి కరువైనాయి. గ్రామ పంచాయతీలు సచివాలయాలు ఏర్పాటు చేసినారు తప్ప పంచాయతీల్లో ఒక్క రూపాయి నిధులు ఉండడం లేదు. గ్రామాలన్నీ కూడా మొత్తం అభివృద్ధి కుంటుపడింది. గ్రామాల్లో రోడ్లు లేవు, మౌలిక వసతులు, కరెంటు లేవు, మంచినీళ్లు లేవు. అనేక సమస్యలు ఓవైపు ఇబ్బందులు పడతా ఉన్నారు. మరొక వైపున ఈ రోజు రైతాంగానికి సంబంధించినటువంటిది 350 మండలాలలో కరువు ఏర్పడితే 100 మండలాలని కూడా కరువు మండలాలుగా ప్రకటించాలి. అంటే రైతుల సమస్యలను కూడా ఈ రోజు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది, వాళ్ళ ఆదాయాలు తగ్గిపోతున్నాయి. మరొక వైపు ద్రవ్యోల్బణం పెరిగిపోయి ధరలన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధరలకు అనుగుణంగా వీళ్ళ ఆదాయ మార్గాల్ని పెంచేటటువంటి పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి ఈరోజు కేవలం మేము డబ్బులు ఇచ్చినాం, ఓట్లేస్తున్నాం అనేటటువంటి పద్ధతిలో ఉంటున్నారు తప్ప సంక్షేమం పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల దృష్టి పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచిది అనేటటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం.